కాబోయే యూత్ ప్రెసిడెంట్ సత్య గారికి దించండి. వదిలు. సత్య, నువ్వు యూత్ ప్రెసిడెంట్ గా ఉండడానికి తిరిగి ఒప్పుకొని అధిష్టానానికి నేను ఇచ్చిన మాట పోకుండా నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఆలోచించానన్నా, బాగా ఆలోచించాను. పాలిటిక్స్లో నాకంటూ ఉన్న గాడ్ ఫాదర్ మీరే. నా భవిష్యత్తు బాగుండాలని కోరుకునే మీరు పార్టీ అధిష్టానానికి నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్గా నన్ను రికమెండ్ చేశారు. అది నాకు నచ్చింది. నాకు యూత్ ప్రెసిడెంట్ పదవి వద్దు, నేను నా భార్యతో వెళ్ళిపోతాను అని చెప్తే మీరు కాదనలేదు. కానీ నా విషయంలో మీరు పార్టీ అధిష్టానం ముందు తల దించుకొని నిలబడ్డం నాకిష్టం లేదన్నా. ఇన్ని సంవత్సరాల మన పరిచయాన్ని ఇంత సింపుల్గా వద్దనుకొని వెళ్ళాలని అనిపించట్లేదు. అందుకే నా భార్యకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో ఇటు పాలిటిక్స్లో నా కెరీర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. యూత్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన మన సత్య గారికి నా తరపున మన పార్టీ తరపున బట్టలు పెట్టి సత్కరించాలనుకుంటున్నాను. సత్య, వెళ్ళి ఈ బట్టలు మార్చుకురా. అన్నా ఇప్పుడు ఇవన్నీ తీసుకో సత్య, వెళ్ళు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు సత్య. థ్యాంక్ యూ అన్న. నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది సత్య. థ్యాంక్ యూ అన్న. సత్య, మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నువ్వు తెలుసు. ప్రజలకి చాలా మేలు చేశావు. వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి సహాయం అందించావు. ఇదంతా మన అధిష్టానం గుర్తించే నిన్ను యూత్ ప్రెసిడెంట్ చేసింది. సత్య, ఇక మీదట ఈ పదవి నీ గురుతర బాధ్యతలను గుర్తు చేస్తుంది. మన నియోజకవర్గ ప్రజలందరినీ కలిసి ఈసారి నా గెలుపుకు ప్రధాన కారణం నువ్వే అవ్వాలి. ఈ ఎన్నికల్లో నా గెలుపు ఒక చరిత్రను సృష్టించాలి. ఆ చరిత్ర కారణం సత్య అని ప్రతి ఒక్కరూ నిన్ను పొగడాలి. తప్పకుండా. రైట్. సత్య కటౌట్లు, ఫ్లెక్సీలు అన్నీ మన నియోజకవర్గం మొత్తం పెట్టించండి. అలాగే బావా. ఈ దెబ్బతో నేను ఊరు వెళ్ళమన్నా వెళ్ళడు, భార్య బలవంతం చేసినా వెళ్ళడు. అరే బామ్మర్ది, నన్ను సత్యాన్ని కలిపి ఒక బ్రహ్మాండమైన ఫోటోది. ఇప్పుడే తీస్తా బావా. రా సత్య. బావా సూపర్ గా ఉంది సత్య. సత్య ఇంటికి వెళ్లే లోపల ఈ ఫోటోని ఫ్రేమ్ కట్టించండి. మా ఇద్దరి ఫోటో సత్య ఇంటి. అలాగే బావా. వెళ్ళి ఆ పని మీద ఉండు. థ్యాంక్స్ అన్న. ఆల్ ద బెస్ట్ సత్య. వెళ్ళొస్తానన్నా.